Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel, share this video if you like, and press bell icon for latest notifications. In this video, we are going to learn what is a gerund. What is a gerund? In this session, we are going to learn what is a gerund. అసలు gerund అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ తెలుసు జెరెండ్ అంటే సహజంగా వర్బ్కి ఐఎన్జీ ఫామ్ చేర్చి ఆ పదాన్ని జెరెండ్గా మనం ఉపయోగించడం జరుగుతుంది. కానీ ఆ జెరెండ్కి ఆ వర్బ్కి చాలా డిఫరెన్స్ ఉంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ ఎట్ ద సెంటెన్సెస్. విశ్వరూప్ లైక్స్ గార్డెనింగ్, రహీమ్ అండ్ అహ్మద్ హేట్ లర్నింగ్. లుక్ ఎట్ ద టూ సెంటెన్సెస్. విశ్వరూప్ లైక్స్ గార్డెనింగ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ విశ్వరూప్కి తోట పని అంటే ఇష్టం. రహీమ్ అండ్ అహ్మద్ హేట్ లర్నింగ్. రహీమ్, అహ్మద్ వారిద్దరూ కూడా బోధనని ఇష్టపడరు. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి టూ వర్డ్స్ చూడండి, గార్డెనింగ్ అండ్ లర్నింగ్. ఈ రెండు కూడా మనకి చూడటానికి చివర ఇంగ్ ఫామ్ ఉన్నాయి కాబట్టి మనము వర్బ్ ఫామ్గా దీన్ని భావించడం జరుగుతుంది. కానీ ఈ రెండు కూడా వర్బ్ ఫామ్స్ కావు. ఇవి వర్బ్కి ఐఎన్జీ ఫామ్ చేరుస్తాం, కానీ ఇవి కూడా సబ్జెక్ట్ లాగానా ఆబ్జెక్ట్ లాగానా కూడా ఇవి పనిచేయటం జరుగుతుంది. ఇలాంటి పదాలని మనము జెరెండ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ గార్డెనింగ్ అనేది వర్బ్ కాదు, ఇది ఆబ్జెక్ట్ యొక్క ప్లేస్ని ఆక్యుపై చేసింది. లర్నింగ్ అనేది ఇక్కడ వర్బ్ ఫామ్ కాదు, ఇది ఆబ్జెక్ట్ యొక్క ప్లేస్ని ఆక్యుపై చేసింది. ఈ రెండు కూడా ఇక్కడ మనకి ఆబ్జెక్ట్గా ఉపయోగపడ్డాయి. కొన్ని సందర్భాల్లో ఈ జెరెండ్ మనకి సబ్జెక్ట్గా కూడా ఉపయోగపడటం జరుగుతుంది. సో ఇలాంటి పదాలను మనము జెరెండ్ అని మనం చెప్పుకుంటాం. ఎ జెరెండ్ ఈజ్ ఎ వర్బ్ ఫామ్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్. ఎ జెరెండ్ ఈజ్ ఎ వర్బ్ ఫామ్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్. జెరెండ్ అనేది చూడటానికి వర్బ్ ఫామ్లో ఉంటుంది, కానీ ఇది నౌన్లా పనిచేస్తుంది. మనకు తెలుసు నౌన్ అనేది సబ్జెక్టుగా కానీ ఆబ్జెక్ట్గా కానీ ఉపయోగపడుతుందని తెలుసు. ఈ జెరెండ్ కూడా నౌన్లో ఉపయోగపడుతుంది. నౌన్లో ఉపయోగపడుతుంది అంటే ఇది సబ్జెక్ట్గా ఉపయోగపడవచ్చు, లేదా ఆబ్జెక్ట్గా కూడా ఉపయోగపడవచ్చు. ఇట్ ఆల్వేస్ ఎండ్స్ ఇన్ ఇంగ్ ఫామ్. ఎ జెరెండ్ ఈజ్ ఆల్వేస్ ఎండెడ్ ఇన్ ఇంగ్ ఫామ్. జెరెండ్ అనేది ఎప్పుడు కూడా ఐఎన్జీ ఫామ్తో ఎండ్ అవుతుంది. అందుకే చూడండి, గార్డెన్ ఇంగ్ గార్డెనింగ్, లర్న్ ఇంగ్ లర్నింగ్. It can function how the noun works. Gerund also functions as the noun. Noun ఏ విధంగా పనిచేస్తుందో gerund కూడా అలానే పనిచేస్తుంది. It functions as a subject, object of a preposition, direct object or subject complement. Gerund అనేది సబ్జెక్ట్గా పనిచేస్తుంది, ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది, ఒక ప్రపోజిషన్ని తీసుకొని ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రపోజిషన్గా పనిచేస్తుంది, సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా కూడా పనిచేస్తుంది. సో ఈ విధంగా జెరెండ్ అనేది మనకి వర్క్ అవుతూ ఉంటుంది. వన్స్ అగైన్, ఎ జెరెండ్ ఈజ్ ఎ వర్బ్ ఫామ్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్. జెరెండ్ అనేది ఒక వర్బ్ ఫామ్లా కనిపించేటప్పటికీ ఇది నౌన్ లాగానే పనిచేస్తుంది. ఇట్ ఆల్వేస్ ఎండ్స్ ఇన్ ఇంగ్ ఫామ్. ఇది ఎప్పుడు కూడా ఇంగ్ ఫామ్తో ముగుస్తుంది. ఇట్ కెన్ ఫంక్షన్ హౌ ద నౌన్ వర్క్స్. ఒక నౌన్ సబ్జెక్ట్గా లేదా ఆబ్జెక్ట్గా ఎలా పనిచేస్తుందో జెరెండ్ కూడా అలానే పనిచేస్తుంది. ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఎ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రపోజిషన్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆర్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇది ఒక సబ్జెక్టుగాను, ఒక ఆబ్జెక్టుగాను, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రపోజిషన్ గాను, ఒక సబ్జెక్ట్ కాంప్లిమెంట్గాను కూడా ఇది పనిచేయటం జరుగుతుంది. ఇట్ మే బి యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్. ఎలా సబ్జెక్ట్గా ఎలా పనిచేస్తుంది? వాకింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. జనరల్గా ఇక్కడ మనం వాక్కి ఐఎన్జీ ఫామ్ చేర్చాం కాబట్టి ఇది ఒక వర్బ్ ఫామ్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆమ్ వాకింగ్ అనే సెంటెన్స్ చూడండి. ఇక్కడ వాకింగ్ అనేది ఇంగ్ ఫామ్ వర్బ్గా ఉపయోగపడుతుంది, కానీ ఇక్కడ మనం చెప్పుకున్న సెంటెన్స్లో వాకింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్ అనేది ఇక్కడ వాకింగ్ అనేటువంటి పదము జెరెండ్. ఇది సబ్జెక్ట్గా పనిచేయబడింది కాబట్టి దీన్ని జెరెండ్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఏంటి, నడక ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ ఒక సెంటెన్స్ చూడండి, ఐ ఆమ్ వాకింగ్
నేను నడుస్తూ ఉన్నాను. వాకింగ్ అనేది నడుస్తూ ఉన్నాను అని చెప్పాం కాబట్టి అది వెబ్ ఫామ్గా ఉపయోగపడింది. కానీ ఇక్కడ ఈ సెంటెన్స్లో వాకింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్ అంటే వాకింగ్ అంటే ఇక్కడ నడుస్తున్నాను అని అర్థం కాదు, నడక అనేది ఇక్కడ మనకి నౌన్ ఫామ్గా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇక్కడ వాకింగ్ అనేది ఒక మనకి జెరండ్గా ఉపయోగపడుతుంది. వాకింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. ఇక్కడ వాకింగ్ అనే వర్బ్ ఫామ్ సబ్జెక్ట్గా ఉపయోగపడింది అంటే ఇక్కడ జెరండ్ సబ్జెక్ట్గా ఉపయోగపడింది అని అర్థం. సెకండ్ వన్, ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్. Object of a transitive verb. We know what is a transitive verb. When there is subject, verb and object in the sentence, it is called a transitive verb. ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఇక్కడ ఒక ట్రాన్సిటివ్ వర్బ్లో ఆబ్జెక్ట్గా ఎలా పనిచేస్తుంది? షీ లైక్స్ ప్లేయింగ్ టెన్నిస్. షీ లైక్స్ ప్లేయింగ్ టెన్నిస్. ఇక్కడ మనం గమనించినట్లయితే షీ లైక్స్ ప్లేయింగ్, ఆమె ఇష్టపడుతుంది. దేన్ని ఇష్టపడుతుంది? ఆటని ఇష్టపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ ప్లేయింగ్ అన్నాం అనుకోండి, ఆమె ఆడుతుంది. అక్కడ ప్లేయింగ్ అనేది వర్బ్గా ఉపయోగపడింది. కానీ ఇక్కడ షీ లైక్స్, ఆమె ఇష్టపడుతుంది. దేనిని ఇష్టపడుతుంది? ప్లేయింగ్, ఆటని ఇష్టపడుతుంది. సో ఇక్కడ ప్లేయింగ్ అనేది ఆబ్జెక్ట్గా ఉపయోగపడింది. ఫస్ట్ సెంటెన్స్లో జెరండ్ అనేది సబ్జెక్ట్గా వస్తే ఎలా ఉంటుంది? సెకండ్ సెంటెన్స్లో జెరండ్ అనేది ఆబ్జెక్ట్గా వస్తే ఎలా ఉంటుంది? థర్డ్ వన్, ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రపోజిషన్. ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రపోజిషన్, ప్రపోజిషన్తో కూడినటువంటి ఆబ్జెక్ట్గా జెరండ్ ఉపయోగపడుతుంది. వాణి ఈజ్ ఫాండ్ ఆఫ్ స్విమ్మింగ్. వాణి ఈజ్ ఫాండ్ ఆఫ్ స్విమ్మింగ్. వాణికి ఇష్టం. ఏమిటి ఇష్టం? ఈత అనేది ఇష్టం. ఇక్కడ యాక్చువల్గా సీ ఈజ్ స్విమ్మింగ్ అన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాణి ఈజ్ స్విమ్మింగ్ అన్నాం అనుకోండి, అక్కడ స్విమ్మింగ్ అనేది మనకు వర్బ్ ఫామ్. కానీ ఇక్కడేంటి? వానికి ఈత అంటే ఇష్టం. ఇక్కడ స్విమ్మింగ్ అంటే ఈత నౌన్లా ఉపయోగపడింది కాబట్టి ఇది కూడా ప్రపోజిషన్తో కూడిన ఆబ్జెక్ట్గా కూడా జెరండ్ పనిచేస్తుంది. కాంప్లిమెంట్ ఆఫ్ ఎ వర్బ్. కాంప్లిమెంట్ ఆఫ్ ఎ వర్బ్. వాట్ షీ ఎయిట్స్ ఈజ్ రీడింగ్. ఈ సెంటెన్స్ యొక్క అర్థాన్ని పూర్తి చేసేదాన్ని కాంప్లిమెంట్ అని చెప్పేసి మనం చెప్తాం. వాట్ షీ హేట్స్ ఈజ్ రీడింగ్. సెంటెన్స్ పూర్తిగా అబ్జర్వ్ చేయండి. రీడింగ్ అనే పదం కింద ఉంది. వాట్ షీ హేట్స్ ఈజ్ రీడింగ్. ఆమె దేన్నైతే ద్వేషిస్తుంది, ఆమె దేన్నైతే ఇష్టపడదు అదే చదువు. సో ఇక్కడ రీడింగ్ అనేది చదువు. చదువుతూ ఉండడం అనేది వర్బ్, చదువు అనేది నౌన్. ఇక్కడ కాంప్లిమెంట్గా ఉపయోగపడింది కాబట్టి ఇక్కడ దీన్ని కూడా మనం జెరండ్ అంటాం. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సెంటెన్స్లో వాకింగ్, సెకండ్ సెంటెన్స్ ప్లేయింగ్, థర్డ్ సెంటెన్స్ స్విమ్మింగ్, ఫోర్త్ సెంటెన్స్ రీడింగ్. ఈ 4 వర్డ్స్ కూడా జెరండ్స్. అంటే సబ్జెక్ట్గా ఉపయోగపడింది, ఆబ్జెక్ట్గా ఉపయోగపడింది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రపోజిషన్గా ఉపయోగపడింది, నెక్స్ట్ కాంప్లిమెంట్గా అది యూజ్ అయింది. మనం దాన్ని గమనించాలి. జెరండ్ అనేది ఒక నౌన్ ఫామ్లా ఉండాలి. ఒక వర్బ్ ఫామ్లో చూడటానికి వర్బ్ ఫామ్గానే ఉంటుంది, బట్ ఇది నౌన్ ఫామ్గా యూజ్ అవ్వాలి జెరండ్ అనేది. సమ్ వర్బ్స్ ఆర్ ఫాలోడ్ బై ద జెరండ్ ఫామ్ ఆఫ్ అదర్ వర్బ్స్. కొన్ని వర్బ్స్ తర్వాత తప్పనిసరిగా జెరండ్ ఫామ్ అనే వస్తుంది. కొన్ని వర్బ్స్ తర్వాత తప్పనిసరిగా జెరండ్ ఫామ్ వస్తుంది. మనం చెప్పుకున్నాం చూడటానికి ఇది వర్బ్ ఫామ్గా ఉన్నప్పటికీ కూడా దీన్ని యూజ్ చేసేది నౌన్గా యూజ్ చేస్తాము. కాబట్టి కొన్ని వర్బ్స్ తర్వాత జెరండ్ అనేది మనకు వస్తుంది. ఆ వర్బ్స్ ఏంటి? అడ్మిట్, అవాయిడ్, బిగిన్, కాంట్ హెల్ప్, కన్సిడర్, డిఫెండ్, డిస్లైక్, డిస్కస్, ఎంజాయ్, ఫ్యాన్సీ, ఫీల్ లైక్, ఫినిష్, forget, give up, hate, intend, like, love, prefer, spend, talk about, think, etc. ఇక్కడ మనం ఏమైతే కొన్ని వర్బ్ ఫామ్స్ని చెప్పుకున్నామో ఈ వర్బ్ ఫామ్స్ తర్వాత ఎప్పుడు కూడా జెరండ్ ఫామ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్, షీ కాంట్ హెల్ప్ లైకింగ్ హిమ్. ఇక్కడ లైకింగ్ అనేది జెరండ్ ఫామ్గా మనము యూజ్ చేసుకోవాలి. ఓకే. సెకండ్ వన్, దే స్పెండ్ దేర్ టైమ్ టాకింగ్ ఆన్ ద ఫోన్. దే స్పెండ్ దేర్ టైమ్ టాకింగ్ ఆన్ ద ఫోన్. ఇక్కడ వర్బ్ ఫామ్ కాదు టాకింగ్ అనేది, ఇది మనకి జెరండ్ ఫామ్గానే ఉపయోగపడుతుంది. మాటలు అని చెప్పేసి అర్థం. డస్ షీ ఫ్యాన్సీ గోయింగ్ అవుట్ టు నైట్. డస్ షీ ఫ్యాన్సీ గోయింగ్ అవుట్ టు నైట్. వెన్ డూ ఐ ఫినిష్ స్టడీయింగ్. వెన్ డూ ఐ ఫినిష్ స్టడీయింగ్. నేను చదువుని ఎప్పుడు పూర్తి చేస్తాను. ఇక్కడ స్టడీయింగ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది.
నేను ఎప్పుడు పూర్తి చేస్తాను? దేనిని? చదువుని. సో ఇక్కడ ఆబ్జెక్ట్గా ఇది ఉపయోగపడింది. సో ఈ వర్బ్ ఫామ్స్ తర్వాత వచ్చేటువంటి ఇన్ఫామ్ అనేది జెరెండ్గానే ఉంటుంది తప్ప అది వర్బ్ ఫామ్ కాదు. అదొక సబ్జెక్ట్గానో, నౌన్ ఆబ్జెక్ట్గానో, ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్గానో, కాంప్లిమెంట్గానో దీన్ని మనము ఉపయోగిస్తాము జెరెండ్ని. ఇక్కడ ఈ మనం చెప్పుకున్నటువంటి వర్బ్ ఫామ్స్ అన్నిటి తర్వాత వచ్చేటువంటి ఈ వర్డ్ జెరెండ్గా మనం భావించాలి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్, లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్ చూడండి. దే డిసైడెడ్ టు స్టే హోమ్, వి ఎక్స్పెక్ట్ టు హియర్ ఫ్రమ్ గిరీష్, షీ మేనేజ్డ్ టు ఫైండ్ ఎ ట్యాక్సీ. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి వర్బ్ ఫామ్స్ని చూడండి ఒకసారి. డిసైడెడ్, ఎక్స్పెక్ట్, మేనేజ్ తర్వాత అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ని చూడండి. అక్కడ మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ ఎ టు ఇన్ఫినిటివ్. ఈ వర్బ్ ఫామ్స్ తర్వాత తప్పనిసరిగా టు ఇన్ఫినిటివ్సే రావాలి తప్ప జెరెండ్ ఫామ్ అనేది రాకూడదు. మనం ముందు చెప్పుకున్నటువంటి వర్బ్ ఫామ్స్ తర్వాత జెరెండ్ ఫామ్ రావాలి తప్ప టు ఇన్ఫినిటివ్ రాకూడదు. మనం ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో గమనించవచ్చు. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి. షీ కాంట్ హెల్ప్ లైకింగ్ హిమ్ అన్నాం. జనరల్గా ఒక్కొక్కసారి సెంటెన్స్ రాంగ్ అయితే ఈ విధంగా వస్తుంది. షీ కాంట్ హెల్ప్ టు లైక్ హిమ్ అంటాం. అంటే షీ కాంట్ హెల్ప్ టు లైక్ అనకూడదు. షీ కాంట్ హెల్ప్ తర్వాత ఇప్పుడు జెరెండ్ ఫామ్ రావాలి తప్ప టు ఇన్ఫినిటివ్ రాకూడదు. ఇక్కడ చెప్పుకున్నటువంటి వర్బ్ ఫామ్స్ అన్నిటి తర్వాత కూడా టు ఇన్ఫినిటివ్ రాకూడదు. వీటి తర్వాత ఇప్పుడు జెరెండ్ ఫామ్ రావాలి. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ మనం 3 సెంటెన్సెస్ చూసాం. డిసైడెడ్, ఎక్స్పెక్ట్, మేనేజ్డ్. ఈ వర్బ్ ఫామ్స్ తర్వాత తప్పనిసరిగా టు ఇన్ఫినిటివ్ రావాలి తప్ప జెరెండ్ ఫామ్ రాకూడదు. ఓకే. Here we observe that the above verbs are followed by the infinitive forms. We know infinitive means 2 plus V1. మనం ఇక్కడ గమనించింది ఏంటంటే ఈ పై వాక్యాల్లో ఉన్నటువంటి డిసైడెడ్, ఎక్స్పెక్ట్, మేనేజ్ ఈ వర్బ్స్ తర్వాత మనకి టు ఇన్ఫినిటివే వచ్చింది అని మనం గమనించాము. వీటి తర్వాత ఇప్పుడు జెరెండ్ రాకూడదు. వీటి తర్వాత టు ఇన్ఫినిటివ్ ఫామ్స్ రావాలి. ఏ వర్బ్స్ తర్వాత టు ఇన్ఫినిటివ్ ఫామ్స్ రావాలి? ముందర పేజీలో మనం ఫస్ట్ ఈ పేజీలో మనం చెప్పుకున్నాం ఏ వర్బ్స్ తర్వాత జెరెండ్స్ రావాలి అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏ వర్బ్స్ తర్వాత టు ఇన్ఫినిటివ్ రావాలి? కాంటెఫర్ట్, అగ్రీ, appear, begin, choose, continue, demand, decide, expect, fail, forget, happen, manage, pretend, want, would like, would love, etc. ఈ వర్డ్స్ అన్ని తర్వాత కూడా మనకి జెరెండ్ ఫామ్ రాకూడదు. టు ఇన్ఫినిటివ్ ఫామ్ మాత్రమే మనకి రావాలి. సో ఈ సెషన్లో మనం జెరెండ్ గురించి చెప్పుకున్నాం. ఎ జెరెండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ నౌన్ ఫామ్. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రపోజిషన్ ఆర్ ఏ కాంప్లిమెంట్. జెరెండ్ అనేది చూడటానికి వర్బ్ ఫామ్లో ఉన్నప్పటికీ ఇది నౌన్లో ఉపయోగపడుతుంది. ఇది సబ్జెక్టుగాను, ఆబ్జెక్టుగాను, ప్రపోజిషన్తో కూడిన ఆబ్జెక్టుగాను, ఒక కాంప్లిమెంట్గా కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా జెరెండ్ గురించి ఈ సెషన్ ద్వారా మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.